విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మహాప్రదోష వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రదోష వేళ శివ పూజ మహిమ. ప్రదోష కాలంలో చేసే శివ పూజ శివుడికి చాలా ఇష్టమైంది. అది త్వరితగతిన మీకు సిద్ధినిస్తుంది. ప్రదోష వేళలో సకల దేవతలు తమ పరివారంతో కైలాసం చేరి నందికేశ, చండీకేశ, ప్రమద గణాలతో చేసే ఆనంద తాండవాన్ని తన్మయత్వంతో అనుభవిస్తారు. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలము అంటాం మనం. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోషో రజనీముఖం, అంటే రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు, ప్రదోష సమయ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుందని కొందరు అంటూ ఉంటారు. అయితే ప్రదోషం అంటే అది ఒక కాల విశేషం. ప్రదోషము అంటే పాప నిర్మూలనం అని అర్థం. ప్రతిరోజు సూర్యాస్తమ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేదే ఈ ప్రదోషం. అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందుల్లో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషం అంటారనమాట. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే త్రయోదశి నాడు కలిగేటువంటి ప్రదోషాన్నే మనం మహాప్రదోషము అంటాం అనమాట. మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం. వాటి ఫలితం వలన వచ్చేటువంటి మన మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి మన అవకాశాలని మనం పరిమితం చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే మన పాపకర్మల ఫలితము నిర్జీవం చేయాలి అంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చేయాలి. అదే ఈ త్రయోదశి వ్రతం, ప్రదోష వ్రతం. దేవుడిచ్చిన వరం మనకిది. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగంలో పార్వతి, రెండవ భాగంలో పరమేశ్వరుడు రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిస్తూ ఉంటాడు. ఇప్పుడు దీన్ని మనం ప్రదోష కాలం అని చెప్తూ ఉంటాం. మరి పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాల్లో కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుష్ట సంహారం చేస్తున్నప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు. అదే గజాసురుని సంహరించేప్పుడు అంధకాసుర సంహారంలో శివుడు చేసిన నృత్యాన్ని భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుందన్నమాట. మరి నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనందవ తాండవ నృత్యం చేస్తాడు అని నృత్య రత్నావళి అనేటువంటి పుస్తకంలో చెప్పడం జరిగింది. మరి త్రయోదశి ఆదివారం వస్తే కనుక రవి ప్రదోషం అని, త్రయోదశి సోమవారం వస్తే సోమ ప్రదోషం అని, త్రయోదశి మంగళవారం వస్తే భౌమ ప్రదోషం అని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషం అని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషం అని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషం అని, శనివారం వస్తే శని త్రయోదశి అని, శని ప్రదోషం అని పిలుస్తూ ఉంటాం. మరి అన్ని త్రయోదశిల్లోనూ శివపూజ తప్పనిసరి. ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చేటువంటి ప్రదోష సమయంలో చేయడం చాలా పవిత్రం. మరి ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివుడికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మరి త్రయోదశి వసాన్ని ప్రదోష వ్రతము అని కూడా అంటూ ఉంటారు. ప్రతి నెల వచ్చే 2 త్రయోదశుల్లో శుక్లపక్షము, కృష్ణపక్ష త్రయోదశి వ్రతాన్ని చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక ఆ త్రయోదశి వ్రతం చేస్తే మిక్కిలి విశేషాలను ఇస్తుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వాళ్ళకి సకల సంపదలు కూడా చేకూరుతాయి. ముఖ్యంగా ఈశ్వరుడికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరుడికి జరిగేటువంటి అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. నమ్మకం ఇదంతా కూడా. శనివారం నాడు ప్రదోష కాలంలో శివారాధన చేస్తే కర్మదోషాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులు లభిస్తాయి. శని కర్మకారకుడు కాబట్టి, శివుడు సంహారకారకుడు కాబట్టి శని ప్రదోషాల శివారాధన చేయడం అనేది చాలా విశేషము. అయితే ఈ ప్రదోష కాలంలోనే దేవతలందరూ కూడా, సమస్త గణాలు కూడా శివుడిని ఆరాధన చేస్తాయి. మరి అలాంటి సమయంలో మనం దేవతలతో పాటు శివుడిని పూజించడం అనేది ఎంతో విశేషం కదా. అంతటి విశేష ప్రదాయిని అయినటువంటి ప్రదోష వ్రతాన్ని అందరూ కూడా ఆచరించండి. శివాభిషేక ఫలాన్ని పొందండి, శివుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. మీకు గనక జ్యోతిషరీత్యా కానీ, న్యూమరాలజీ వాస్తురీత్యా ముహూర్తం కానీ, ఏదైనా వివాహ పొందనలు కానీ వేటి గురించి అయినా సరే సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి సంప్రదించండి. నమస్తే.